హాయ్ అండి అందరికీ. ఈరోజు నవరాత్రులు చేయడానికి ముందు రోజు అయితే డెకరేషన్ స్టార్ట్ చేసామండి. నేను మా అత్తయ్య ఇలా అయితే డెకరేషన్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాం. సో మేము ప్రతి సంవత్సరం అయితే నవరాత్రులకి ఇలానే అమ్మవారిని రెడీ చేసుకొని 9 రోజులు నియమనిష్టలతో పూజలను అయితే చేసుకుంటామండి. ఎప్పుడు నవరాత్రులు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటానండి. నేనైతే ఎవ్రీ ఇయర్ అయితే పూజా మందిరంలో చేసుకునే వాళ్ళము. ఇయర్ కొంచెం ఫ్రీగా ఉండేలా సపరేట్గా ఒక రూమ్లో డెకరేట్ చేసుకొని అమ్మవారిని నిలబెట్టుకుందామని అనుకున్నాము. సో అలా అని చెప్పి ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాము. అమ్మవారికి అయితే ఇలా పసుపు రంగు నీలం రంగు అంచు ఉన్న చీరనైతే మేమైతే చూస్ చేసుకున్నామండి. మీరు కూడా ఎప్పుడైనా సరే అమ్మవారికి ఇలా రెడీ చేయాలి అనుకుంటే ముందుగా శారీస్ని అయితే డార్క్ కలర్ శారీస్ ఇలా ఉండేలా చూస్ చేసుకుంటే అమ్మవారు కూడా నిండుగా బాగా కనిపిస్తారండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మాకైతే ఎల్లో కలర్ వచ్చింది కాబట్టి బ్లూ కలర్ అంచు రావడము శారీ అయితే బాగా బ్రైట్గా కనిపిస్తుంది. సో ఇక్కడైతే మేము కుచ్చులు పెట్టడం అయిన తర్వాత ఒక దారం తీసుకొని వెనక వైపు నుంచి ఒక ముడి వేసేసాము. వెనక నుంచి అయితే ఒక కర్రను కూడా ఇలా కట్టేసుకున్నాము. మనం స్కూల్ టైంలో కాలేజ్ టైంలో ఇలానే చున్నీస్ వేసుకునే వాళ్ళం కదా. సో అంచు కూడా బాగా కనిపిస్తుంది కాబట్టి మేమైతే ఇలా వేద్దామని ఇంకా అలా వేసుకున్నాం. అలా వేసినప్పుడు నాకైతే నా కాలేజ్ డేస్ నా స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చాయి. ఇక్కడైతే నేను మా అత్తయ్య కలిసి అయితే కుస్తీలు పడుతున్నాం అమ్మవారి కోసము. అత్తయ్యకి అయితే చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి చేయాలి అంటే. అమ్మవారి ఫేస్ని కూడా నేను క్లీన్ చేసేసి తీసుకొచ్చేసాను. సో ఇప్పుడైతే అమ్మవారి ఫేస్ని కూడా పెట్టడానికి అత్తయ్య అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారి ఫేస్ అయితే కొంచెం డౌన్ అవుతుందని చెప్పేసి మేమైతే కాటన్ జాకెట్ పీసెస్ని ఇలా బ్యాక్ సైడ్ ఇలా పెట్టడం వల్ల ఫేస్ అనేది కొంచెం ముందుకి కనిపిస్తుంది. నాకు మ్యారేజ్ అవ్వకముందు నాకు అసలు ఇలాంటి పూజలు ఏంటి నవరాత్రులు ఏవి తెలియవు. సో పెళ్ళైన తర్వాత నుంచి నాకు ఈ నవరాత్రులు ఇవన్నీ కూడా మా అత్తయ్య నా మ్యారేజ్ అవ్వకముందు నుంచే అమ్మవారిని ఇలా నిలబెట్టుకొని ఇలా పూజ చేసుకునేవారట. సో అప్పటి నుంచి నా పెళ్ళైనప్పటి నుంచి అయితే నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. నవరాత్రులు ఎప్పుడు వస్తాయా అని నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇలా చేసుకొని అమ్మవారి ఇంట్లో ఉంటుంటంతసేపు మనకైతే చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అమ్మవారిని అయితే రెడీ చేయడం పూర్తయిందండి. సో ఇక్కడైతే వస్తువులన్నీ అమ్మవారికి అయితే వేసాము. సో మనం అనుకున్న పని జరిగిన తర్వాత మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. ఆ అవుట్పుట్ కూడా మనం అనుకునే విధంగా వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో అమ్మవారైతే ఇలా చక్కగా రెడీ చేసి కూర్చోపెట్టాము. సో నెక్స్ట్ వీడియో అయితే మీకు డే 1 వ్లాగ్ వస్తుంది. సో ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. బాయ్, ఐ లవ్ యూ.